శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, న్యూ ఇయర్. పంచాంగ రీత్యా మనకు ఉగాది ఎలాగ ఉందనుకోండి, ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది 2026 అనే విషయాన్ని కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాపారం దగ్గర రకరకాల వ్యాపారాలు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, మిల్క్ ప్రొడక్ట్స్, స్టోన్స్, మైన్స్, అదేవిధంగా మనం చూసుకుంటే రకరకాలుగా మెడికల్ సంబంధించిన ఇవి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, ఫ్రీలాన్స్గా వర్క్ చేసే అనుకోండి, అగ్రికల్చర్ సంబంధించిన అనుకోండి, ఇక ఒకటనే కాదు, ఏ వ్యాపారం అయినా మిథున రాశి వారు వ్యాపారం లగ్నం కాబట్టి ఏ వ్యాపారం చేయాలనుకున్నా వ్యాపారం ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. బట్ అంటే ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు ఎక్కువ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు బ్యాలెన్సింగ్ చేస్తారో ప్రాఫిట్ వచ్చినా ఆల్రెడీ ఎక్స్పాన్షన్ కింద ఖర్చు పెట్టాం కాబట్టి ఇది పెద్ద ప్రాఫిట్ లాగా మీకు కనిపించదు, ఖర్చు ఎక్కువ కనబడుతుంది కాబట్టి. సో అలా కంపేర్ చేయకండి ఈ సంవత్సరం మీరు వ్యాపారస్తులు ఎవరు. ఎక్స్పాన్షన్ చేసేది ఎప్పుడు ఒక లాంగ్ లాస్టింగ్ ఇష్యూ, ఇయర్స్ కోసం మనం చేస్తాం. ఒక వ్యాపారం మొదలుపెట్టామనుకోండి, 10 ఏళ్ళకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ల్యాండ్ కోసం అనుకోండి, టైల్స్ అనుకోండి, మిషనరీ అనుకోండి, ఇవన్నీ ఒక 5-6 ఏళ్ళ వరకు చేస్తాం. అవన్నీ ఈ సంవత్సరం ఖర్చులోనే కదా వేస్తాం మనం. విపరీతం ఖర్చు అనేది కనబడుతుంది మీకు. నెక్స్ట్ ఇయర్ వాల్యుయేషన్లో దీన్ని డిప్రిషియేషన్ చేసి చేస్తాం మనం, ఆఫ్ కోర్స్. బట్ ఈ సంవత్సరం ఖర్చులో కనబడుతుంది కదా, కానీ ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం ప్రాఫిట్ ఎలా కనబడుతుంది, తక్కువ కనబడుతుంది. ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది మీకు ఈ సంవత్సరం. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలా అంటే బాగానే అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కాంట్రాక్ట్ వచ్చేసే వాళ్ళకి బిల్స్ రిలీజ్ అవుతాయి, సక్సెస్ఫుల్ కనబడుతుంది, ఒక పాజిటివ్. మళ్ళీ ఖర్చులు కూడా అయిపోతాయి. ఎందుకంటే ఈ బిల్స్ రిలీజ్ అయ్యే లోపల మీరు ఇంట్రెస్ట్ కొంత డబ్బు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టి ఉంటారు ప్రభుత్వం పనులు చేసేటప్పుడు. వాటికి ఇంట్రెస్ట్ వాటికి ఆల్రెడీ మీ బిల్స్ పేమెంట్స్ ఎన్నో చేసి ఉంటారు. సో ఆ రకమైన ఖర్చు విపరీతంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాల్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది, మీకు అనుకూలంగా జరుగుతుంది. అంటే ఏం భయపడక్కర్లేదు. కోర్టు అలాగే కొన్ని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతే వరి ఇవ్వకలేదు. ఇంకా కుటుంబ పరంగా తీసుకుంటే, కుటుంబ పరంగా ఉంటే బృహస్పతి అన్న కుటుంబ స్థానంలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సో కుటుంబపరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, ఏ భయపడక్కలేదు. కుటుంబ పరంగా మంచి బెనిఫిట్లు ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళందరితో చక్కగా ఉండడం, మేనత మేనమామ పిల్లలతో కూడా సరదాగా చేయడం, ఇవన్నీ కుటుంబపరంగా పాజిటివ్ సిగ్నిఫికెన్స్. ట్రావెల్స్ ఎక్కడైనా చేస్తున్నప్పుడు మీకు అది లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పరంగా ట్రావెల్స్ చేయండి, పర్సనల్ ట్రావెల్స్ చేయండి, ఏం ట్రావెల్ చేసినా అందులో మీకు ఒక బెనిఫిట్ అయితే కనబడుతుంది. సో పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అంటాం, పాజిటివ్గా మీకు వర్క్ చేస్తుందన్నమాట. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా కొంతవరకు మీకు సక్సెస్ చూపిస్తుంది. లక్కీ నెంబర్ 5 and 6 మీకు పాజిటివ్గా పనిచేస్తున్నది ఇప్పుడు ఉన్నప్పుడు. అలాగే ఓవరాల్గా మనం తీసుకుందాం, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక గృహప్రవేశం ఉంది, ఒక శంకుస్థాపన ఉంది, ఒక భూమి పూజ ఉంది,